నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ శ్వేత. ఈ రోజు నాతో పాటు ఉన్నారు నా కలీగ్ అడ్వకేట్ శశికాంత్ సార్. సార్, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏవైతే ఫాల్స్ రేప్ కేసెస్ ఫైల్ అవుతున్నాయో వాటికి మనం ట్రయల్ ఎదుర్కోవాల్సిందే, క్వాష్ అయ్యే ఛాన్సెస్ తక్కువ, వాటిలో బెయిల్ కూడా రాదు అనే అజంప్షన్స్లో ఉంటున్నారు. సార్, రీసెంట్ టైమ్స్లో ఈ ఫాల్స్ రేప్ కేసెస్ అనేవి ఇంటెన్సిటీ ఎక్కువ అయిపోయినాయి, ఎక్కువ ఫైల్ అవుతున్నాయి. సో వాటి మీద రీసెంట్ జడ్జ్మెంట్స్ ఎక్కడైనా క్వాష్ చేసిన దాఖలాలు ఉన్నాయా సార్? అలహాబాద్ హైకోర్టులో జస్టిస్ సమీర్ జైన్ గారు ఒక ఫాల్స్ రేప్ కేసుని క్వాష్ చేస్తడం జరిగింది, అంటే కొట్టేస్తడం జరిగింది. రేప్ అలిగేషన్స్ అపియర్ టు బి కాంకాక్టెడ్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ విత్ ఏ మాలిఫైడ్ ఇంటెన్షన్ టు హెరాస్, జస్ట్ టు అబ్బాయిని లేకపోతే ఆ మగతన్ని హరాస్ చేస్తానికి ఈ అమ్మాయి కేసు వేస్తడం జరిగింది మేడం. ఏ మాటకమాట ఇప్పుడు మనం చూసుకుంటే లాస్ట్ ఒక 1 or 2 years తీసుకుంటే ఇదొక మాలిఫైడ్ ఫాల్స్ అలిగేషన్స్ అబ్బాయిల మీద విపరీతంగా జరుగుతున్నాయి. అందులో రిలేషన్ నుంచి బ్రేక్ అయ్యి వస్తే మాత్రం ఈ ఫాల్స్ రేప్ అలిగేషన్స్ వేసి ఫాల్స్ రేప్ కేసెస్ విపరీతంగా బుక్ చేస్తున్నారు, విచ్ ఇస్ డెఫినెట్లీ నాట్ గివింగ్ ఏ గుడ్ సిగ్నల్ టు ద సొసైటీ. ఇప్పుడు దీనివల్ల ఏమైపోతుంది అంటే అసలు ఒరిజినల్గా ఎవరైనా రిలేషన్కి వెళ్ళాలన్నా కూడా భయపడే పరిస్థితి అబ్బాయిలకి వస్తుంది, ఎందుకంటే ఇక్కడ బలయ్యేది ఎవ్రీ టైం అబ్బాయిలే కాబట్టి. సో అలహాబాద్ హైకోర్టు ఒక కేసులో ఇలాంటి ఒక అమ్మాయి ఫాల్స్ అలిగేషన్స్ ఒక అబ్బాయి మీద వేస్తంతో అది కొట్టిపడేస్తాం జరిగింది ఆ కేసుని. ఆ కేసు మనం కొంచెం ఆ కేసు డీటెయిల్స్లో కనుక వెళ్తే ఇది ఈ కేసులో ఆ అమ్మాయికి తనకి మ్యారేజ్ జరిగింది కొద్ది కాలం తర్వాత కొన్ని అనుకోని పరిస్థితుల్లో హస్బెండ్ చనిపోవడం జరిగింది. అదే ఫ్యామిలీకి వాళ్ళ హస్బెండ్ ఫ్యామిలీకి సంబంధించిన హస్బెండ్ వాళ్ళ బ్రదర్ అయి ఉండొచ్చు. ఆయన ఈ అమ్మాయితోటి రిలేషన్లోకి ఎంటర్ అవుతాము, ఫిజికల్ రిలేషన్షిప్లో కూడా ఎంటర్ అవుతాము, విత్ బోత్ మ్యూచువల్ కన్సెంట్లో వెళ్ళారనుకుంటాను. వెళ్ళిన తర్వాత కొద్ది కాలానికి ఈ అమ్మాయికి ఏమనిపించిందో ఏమో తెలియదు కానీ సడన్గా ఈ అతని మీద రేప్ కేసు వేస్తాం జరిగింది. సెక్షన్స్ బుక్ అయినాయి. ఆబ్వియస్గా రేప్ కేసులో సెక్షన్స్ బుక్ అయితే ఇమీడియట్గా 376, 506 ఇవన్నీ కామన్గా వేస్తుంటారు. అది వేసిన తర్వాత జనరల్గా అయితే ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేస్తాం కూడా జరుగుతుంది. ఇలాంటి ఈ కేసులో ఆ అబ్బాయి ఒక మంచి అడ్వకేట్ దగ్గరికి వెళ్తాం జరిగింది. ఉన్నది ఉన్నట్టు మొత్తం వివరించారు. ఆ అడ్వకేట్ ఏదైతే జరిగిందో క్షుణ్ణంగా అర్థం చేసుకొని ఇందులో ఫిజికల్ రిలేషన్షిప్ ఉందని అబ్బాయి ఒప్పుకుంటున్నాడు, కానీ దట్ ఈస్ నాట్ ఫోర్స్ఫుల్ ఫిజికల్ రిలేషన్. ఇద్దరు ఒప్పుకున్న తర్వాతనే వాళ్ళు ఫిజికల్ రిలేషన్కి వెళ్ళారు. ఇది రేప్ ఎలా అవుతుంది అని ఆ అడ్వకేట్ ఈ కేసుని పర్టికులర్గా హైకోర్టుకి తీసుకెళ్ళి సెక్షన్ 482 ఆఫ్ సిఆర్పిసి కింద క్వాష్ వేస్తాం జరిగింది. క్వాష్లో జడ్జి గారికి మొత్తం ఏమనిపించిందంటే ఈమె ఎవరైతే ఫస్ట్ ఎఫ్ఐఆర్ చేశారో అన్ని తప్పుడు మాటలతోటి ఎఫ్ఐఆర్ చేసిందమ్మా. ఏం చెప్పింది అంటే అమ్మాయి ఎఫ్ఐఆర్లో ఈయన ఏదో మత్తు పదార్థం ఏదో పెట్టాడు, నా కళ్ళు తిరిగి పడిపోయాను, రేప్ చేస్తాడు, వీడియో తీస్తాడు, ఆ క్లిప్పింగ్స్ రిలీజ్ చేస్తాను అని భయపడిస్తున్నాడు ఈయన అని చెప్తాం జరిగింది. దానివల్ల అది ఎఫ్ఐఆర్ కూడా బుక్ అవుతాం జరిగింది. అయితే తర్వాత ఇన్వెస్టిగేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎటువంటి వీడియో క్లిప్పింగ్లు దొరకలేదు. అంటే కేవలం మీ అమ్మాయి ఆయన మీద ఆ కేసు బుక్ అవుతానికి అబద్ధాలు చెప్పి రేప్ కేసు ఫైల్ చేస్తాం జరిగింది. ఇవన్నీ తెలుసుకున్న జడ్జి గారు జస్టిస్ సమీర్ జైన్ గారు ఈ కేసుని కొట్టేస్తాం జరిగింది. దయచేసి నేను చెప్పేది ఏంటంటే చాలామంది అబ్బాయిలకి ఇవాళ రేపు మీరు రిలేషన్స్లో ఎవరితో పడితే వాళ్ళతోటి ఎంటర్ అవుతాం కరెక్ట్ కానే కాదు. అసలు ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే సొసైటీలో ప్రేమలో పడతాం కూడా నేరమేమో అన్నట్టు భయపడే స్టేజ్కి సొసైటీ వెళ్ళిపోయింది. కాబట్టి దయచేసి మీరు ఒకవేళ రిలేషన్షిప్ పెట్టుకోవాలనుకున్నా కూడా మ్యారేజ్ చేసుకుంటాం బెటరు, లేకపోతే ఎంగేజ్మెంట్ చేసుకొని రిలేషన్షిప్కి వెళ్ళి మ్యారేజ్కి వెళ్తాం బెటరు. ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత మీరు ఫిజికల్గా ఇన్వాల్వ్ అయినా కూడా ఎట్లాగో మ్యారేజ్కి వెళ్తారు కాబట్టి అప్పుడు మీ మీద ఇట్లాంటి రేప్ కేసులు పెట్టే ఛాన్సెస్ ఉండవు. కానీ మీరు ఎటువంటి కమిట్మెంట్ లేకుండా, ఎటువంటి ఫ్యామిలీ డిస్కషన్స్ లేకుండా మీరు ఎవరైనా అమ్మాయితో నార్మల్గా రిలేషన్షిప్లోకి వెళ్ళి
ఫిజికల్ రిలేషన్షిప్ కూడా ఎంటర్ అవుతే 100% రేపు పొద్దున్న ఆ అమ్మాయి కనుక అడ్డం తిరిగితే మీ పని అంతే. కాబట్టి దయచేసి ఇట్లాంటివి చాలా కేర్ఫుల్గా ఉండమని నేను ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడు ఉండే కుర్రవాళ్ళకి హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ.